హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శ్రీలాస్య. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చిన. ఈరోజు రెసిపీ ఏంటంటే తర్బూజా జ్యూస్ అండి, మస్క్ మిలన్ జ్యూస్. చాలా బాగుంటుంది, హెల్తీ జ్యూస్ అండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటాయి. నార్మల్గా పీసెస్ తినని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ జ్యూస్ వచ్చేసి. వీడియో అయితే చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మనం సబ్జా గింజలు అయితే యూజ్ చేస్తాం ఇందులో. వీడియో అయితే చూస్తూ ఉండండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. చూసిన వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది వీడియో వచ్చేసి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వీడియోని అయితే చూస్తూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తర్బూజాని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా ముందుకు కట్ చేసుకోవాలి, లేదంటే మొత్తం కట్ చేసుకొని పీసెస్లా కట్ చేసుకొని గ్లాసులో కూడా వేసుకొని తాగొచ్చు జ్యూస్ అయితే. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొత్తగా ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను. ఇలా మొత్తం సీడ్స్ అయితే తీసేసుకోవాలి. సీడ్స్ అయితే చాలా ఉంటాయి, చూసారు కదా. తర్బూజాలో సీడ్స్ చాలా ఉంటాయి. మొత్తం సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి. సీడ్స్ తీసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. మొత్తం లోపల మొత్తం ఇలా కట్ చేసుకొని మొత్తం పీసెస్లా కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్లా కట్ చేసుకొని జ్యూస్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇందులో వేద్దామని జ్యూస్ని ఇలా కట్ చేస్తున్నాను. మీరు ఎలా కాదంటే మొత్తం కట్ చేసుకొని పీసెస్ చిన్న ముక్కలుగా చేసుకొని జ్యూసర్లోనైనా మిక్సీలోనైనా వేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. స్పూన్తో తీసేసుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మొత్తం తీసేసుకోవాలి. లోపల గువ్వంనైతే చూస్తున్నారు కదా, ఇలా అయితే తీసేసాను చాక్తోనైతే. తీసుకున్న తర్వాత మొత్తం తీయడానికి రాలేదు, అందుకోసమే చాక్తోనైతే తీసేస్తున్నాను ఇలా. సో ఇంకా ఇలా ముక్కలు అయితే చూసారు కదా, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలోనైతే వేసుకున్నాను. జ్యూసర్లో కూడా వేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. చూసారా, చాలా పీసెస్ అయితే వచ్చాయి. అన్ని పీసెస్ని అయితే మిక్సీలో వేసుకుంటున్నాను. ఇంకా ఇలా పీసెస్ని మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెంగా 1 స్పూన్ సబ్జా గింజలు ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఈజీగా మస్తు అవుతాయి 1 స్పూన్ అయితే. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్, బాదాం, జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ కిస్మిస్, గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్, ఇవి ఇలా ముక్కలుగా చిన్న పీసెస్ లాగా తురుముకోవాలి. ఇలా నేనైతే ఇలా కట్ చేస్తున్నాను అన్ని పీసెస్ అయితే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సీడ్స్ కదా. గుమ్మడి గింజలు అయితే హెల్త్కి చాలా మంచిది. అండ్ మనం ఇందులో యూజ్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ హెల్త్కి చాలా బెనిఫిట్ అండి. ఆ తర్వాత ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా చాలా మంచివి. ఇలా గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అందులోకి సరిపడంత షుగర్ అయితే వేసుకోవాలి. ఈ షుగర్ వేసుకున్న తర్వాత అందులోకి కాచి చల్లార్చిన పాలైనా ఓకే, చల్లటి పాలైనా ఓకేనండి. ఇలా పోసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. చూసారా, ఇలా చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని అయితే ఇందులోకి పోసేసుకున్నాను. ఇలా పోసుకున్న తర్వాత మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా సబ్జా గింజలు, ఇవి హెల్త్కి చాలా మంచిదండి. చూసారా ఎలా అయిపోయాయి మొత్తం. వీటిని అయితే ఇందులోకి వేస్తున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. మన ఆప్షనల్ అండి, ఆప్షన్ను బట్టి వేసుకోవచ్చు దీన్ని. ఆ తర్వాత కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పీసెస్ అయితే ఇలా వేసేస్తున్నాను ఇందులో పైన గార్నిషింగ్కి. ఇలా వేసుకున్న తర్వాత పైన కొంచెంగా ఒక 1-2 టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి. తేనె కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా తేనె అయితే వేసేస్తున్నాను. తేనె వేసిన తర్వాత సో ఇంకా దాని మీద క్యాప్ అయితే ఇలా పెట్టేసుకొని ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత మా పిల్లలు వచ్చిన తర్వాత తీసేసాను. ఆ తర్వాత మా చిన్నోనికి అయితే ఇచ్చాను. జ్యూస్ నాన్న తాగు ఒకసారి ఎలా ఉందో చూడ అంటే చూసాడు, క్యాప్ తీసి చూసాడు, వావ్ అన్నాడు. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో జ్యూస్ వచ్చేసి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మస్క్ మిలన్ జ్యూస్ అండ్ తర్బూజా అంటారు చాలామంది. పీసెస్ తినని వాళ్ళు చక్కెర వేసుకొని తింటారు, కానీ ఇలా జ్యూస్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా, మా చిన్నోడైతే టేస్ట్ చేస్తున్నాడు, చాలా బాగుంది మమ్మీ అని చెప్పాడు.
ఇలా వానికి తాగడానికి రావట్లేదు, అందుకోసమే మళ్ళీ నేను స్పూన్ ఇచ్చాను. స్పూన్తో అయితే టేస్ట్ చేస్తున్నాడు. చూస్తున్నారు కదా, బాగుంది మమ్మీ అని చెప్పేశాడు. సో ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. మరొక వీడియోతో మళ్ళీ